ఆ, అయితే నేను పాస్టర్గా పనిచేస్తా ఉన్నాను. నేను పాస్టర్గా పనిచేసినప్పుడు నా ప్రవర్తన ఎలాగ ఉండాలి? అందరికీ సమానంగా ఉంటే నేను ఈ పనికి యోగ్యుడిని కాదు. కాబట్టి నా ప్రవర్తన వేరేగా ఉండాలి. అలాంటి ఆలోచన ప్రతి మనిషిలో కలగాలి. మనిషికి దేవునికి వ్యత్యాసం, మనిషికి దేవునికి డిఫరెంట్ కనబడాలి. మనిషి పెళ్లి చేసుకున్నాడు, దేవుడు పెళ్లి చేసుకున్నాడు. మనిషి పిల్లల్ని కన్నాడు, దేవుడు పిల్లల్ని కన్నాడు అనుకో, మనిషికి దేవునికి వ్యత్యాసం ఏముంది? అసలు దేవుడు అంటే ఏంటంటే ఆకాశం మీద కూర్చుంటే ఆకాశం ఆకాశం దగ్గరికి ఇంతవరకు పోయినట్టు ఏ చరిత్ర లేదు కదా. ఏదో ఆ శాటిలైట్లను పంపిస్తేనే అది ఎంత మాత్రం ఉంటుందో కొంతే ఉంటుంది, కానీ అది కొన్ని రోజులు ప్రయాణం చేస్తారు, కొన్ని లక్షల కిలోమీటర్లు. అటువంటిది ఆకాశానికి చేరుకోవాలంటే ఇంపాసిబుల్. ఏ ఏ పరికరం కూడా పోదు ఆకాశం పైకి. అటువంటి అంత పొడుగున్నటువంటి ఆకాశం మీద దేవుడు ఆసీనుడైతే ఇది సరిపోదు అనేసి ఆ విధాన్ని మనం గుర్తు చేసుకుంటే మనం దేవునికి ఎంత ఉంటాం? ఆయన కాళ్ళ దగ్గర గింతంత ఉంటాం, గోరంత ఉంటాం. ఆ దేవునికి ఆ యొక్క మనం ఈ మనిషి రూపంగా పెళ్లి చేసుకుంటే మనిషి ఏమైనా సాటి అవుతాడా? కాడు. ఇంకొకటి, దేవునికే గనక భార్య ఉంటే పిల్లలు ఉంటే ఈ మనుషులు ఇన్ని లక్షల కోట్ల మంది అయ్యారు కదా, మరి దేవుని పిల్లలు కూడా లక్షల కోట్ల మందే కావాలి కదా. ఆయనకు భార్య పిల్లలు కనుక ఉంటే ఆ దేవుడికి కూడా లక్షల కోట్ల మంది పిల్లలు కావాలి. కానీ దేవుడు ఒక్కడిగానే ఉన్నాడు అంటే ఆయనకు భార్య పిల్లలు లేరు. ఇది కేవలము ఈ యొక్క శరీరానుసారమైన మనిషికి మాత్రమే, దేవుడికి ఉండదు. దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే, ఆయననే సత్యదేవుని మనం గుర్తుపట్టాలి. అయితే ఆ వాక్యాన్ని మనము చూడాలి. ఏ విధంగా చూడాలా, ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే, పరమగీతంలో అందరికీ అర్థం కావు. పరమగీతంలో ఉన్నటువంటి మాటలు అవి కొన్ని డీప్గా ఉంటాయి. అది ఏ విధమైనటువంటి సంబంధం అంటే భార్యాభర్తలకు ఇచ్చినటువంటి సంబంధంగా ఆ దేవునితో కూడా మనం అలాంటి సంబంధం మనం కలిగి ఉండాలి. సంబంధం అంటే ఏంటి? భార్యాభర్తలు ఏం చేస్తారు? ఒక భర్త కొరకు భార్య, భార్య కొరకు భర్త ఏ విధంగా అయితే ఒకరి కొరకు ఒకరు ఎలాగూ బ్రతుకుతారో, మనము నిజమైనటువంటి దేవుని కొరకు మనము బ్రతకాలి అని అనుకున్నప్పుడు ఏందమ్మా ఆ, నిజమైన అయిపోయింది బిడ్డ, 2 నిమిషాలు. అలర్ట్ చేయకో, నీకు చాక్లెట్ ఇస్తాం అంత అయిపోగానే, సరేనా? చాక్లెట్ కొనిద్దాం. అయితే దేవుని కొరకు మనం ఎంతగా ఆలోచించాలంటే, మన కుటుంబంలో మన కొరకు, మన భార్య కొరకు, మన భర్త కొరకు, మన కుటుంబంలో ఉన్నవారు ఎలాగో ఆలోచిస్తారో దేవుని కొరకు అలాగూ ఆలోచిస్తే దేవుడు మనకు బయలుపరుస్తాడు. అందరికీ పరలోకం రాజ్యం ఉట్టిగానే రాదు. పరలోక రాజ్యం కావాలంటే దానికి అది కఠోరమైనటువంటి దీక్ష. మనం చూస్తూ ఉంటాం కదా, ఏ విధంగా ఈ అఘోరీలు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి కొన్ని సంవత్సరాలు కఠోరమైన దీక్ష చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకు తిండి తిప్పల ఏ ధ్యాస ఉండదు. వాళ్ళు అక్కడ ఆ దీక్షనే ఉంటారంట. ఏ ధ్యానంలో ఉంటారు? ఆ పర ఆ పరమేశ్వరుని ధ్యానంలో ఉంటారట. అది సత్యమా అసత్యమా అనేది పక్కన పెడితే, వాళ్ళ యొక్క ఆశ, వాళ్ళ ఆసక్తి, వాళ్ళ యొక్క ఆ, ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఆ దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలని అంతగా కఠోరమైనటువంటి దీక్ష వాళ్ళు పూనుకున్నారు. అలాంటి దాంట్లో మనం ఏమాత్రమైన దేవుని కొరకు ఏ కొంతనైనా మనం ఏమైనా ప్రయాసం చేస్తున్నామా? ఆ నిజమైనటువంటి దేవుడు, మనని సృష్టించినటువంటి సృష్టికర్త, ఒక కుమ్మరివాడు కుండను చేసినట్టు మనని చేసిన ఆ దేవుని కొరకు ఏమైనా ఆలోచించినామా? మనము నన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరు అని ఒక్కసారైనా ఆలోచిస్తే ఆ దేవుడు మనకు ఆయన ఆయన అప్పుడు ఇక ఆలోచించడం మొదలు పెడతాడు. మొట్టమొదట మనం ఆలోచించాలా? మొట్టమొదట మనం ఒక అడిగేస్తే ఆయన ఏం చేస్తాడు? ఇక మనకు బిడ్డ అని చెప్పి మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు తెలియజేస్తూ ఉంటాడు. పరమగీతంలో 2 అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాటను ఏ విధంగా అర్థం చేసుకోవాలో, ఈ బైబిల్లో ఉన్నటువంటి ఆ మాటలు, ఈ యొక్క సంబంధం ఏ విధమైనటువంటి సంబంధం అంటే, శరీరానుసారమైందేమో శరీరానికి సంబంధించింది. ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా ఆత్మకు సంబంధమైనది, ఆత్మానుసారమైనటువంటి. అంటే శరీరాన్ని దానికే నువ్వు అంతగా ఆసక్తిగా ఆశగా ఉంటే, ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మనము ఏ విధమైనటువంటి అర్థం చేసుకోవాలో ఆయన సన్నిధికి వచ్చి ఆ సత్యాన్ని గ్రహించినప్పుడే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. ఆయనను ప్రేమించడం మొదలు పెడితే, ఆయనను వెతకడం మొదలు పెడితే ఆయన మనకు సమస్తము తెలియజేస్తాడు. పరమగీతములు 2 అధ్యాయం 8వ వచనం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయిచు కొండల మీదను ఎగిసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. హల్లెలూయా! ఆయన స్వరము వినబడుతున్నది.
ఈ మైక్ ద్వారా మనకు ఒక స్వరం వినబడ్డది. ఏమని? ఆయన స్వరము వినబడ్డదని నేను మీకు చెప్పినప్పుడు ఈ స్వరము మన చెవులో పడగానే మనం ఏం చేయాలా? ఈ విన్నటువంటి ప్రతి వినికిడిని కూడా విని వదిలేస్తే అది ప్రయోజనం లేదు. విన్నటువంటి మాటకు ఆలోచన, విన్నటువంటి మాటకు ఆసక్తి, విన్నటువంటి మాటకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆయన స్వరము బయట నుంచి విన్నప్పుడు మనం ఏం చేయాలా? ఈ లోపల ఉన్న వాళ్ళు వెళ్ళి తలుపు తీయాలా, బయటికి వెళ్ళి చూడాలి ఎవరు వచ్చిర్రు అనేది. ఇప్పుడు ఆ స్వరము విన్నప్పుడు మనం ఇక్కడనే కూర్చుంటే అది ఏమన్నట్టు? అది నిర్లక్ష్యమైనటువంటి జీవితం. మనకొక స్వరము వినబడ్డది. ఇక్కడ ఆ యొక్క మాట రాయబడినది ఏమనంటే, ఆలకించుడి, నా ప్రియుని స్వరము నాకు వినబడినది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయిచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. ఎటువంటి అంటే ఆయనకు మెట్టలు, కొండలు అవన్నీ కూడా అవి అడ్డు కాదు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అయినప్పుడు ఈ కొండలు, ఈ గుట్టలు కూడా చిన్నగా మనం ఇట్లా ఒక దాని మీద కాలు పెట్టిన దాంతో కూడా సమానం కాదు. అంతటి గొప్ప దేవుడు ఆయన మన కొరకు వస్తా ఉన్నాడు. ఆయన స్వరం మనం విన్నప్పుడు మనం ఏం చేయాలా? ఆయన స్వరాన్ని మనకు వినిపించినప్పుడు ఆయన ఏమని చెప్పిండు? నేను మీ కొరకు ప్రాణం పెట్టినను బిడ్డ, మీరు నాకు ఆ యొక్క వెలుగును చూడలేనటువంటి దుస్థితిలో మీరున్నప్పుడు, అయ్యా ఏదైనా చాక్లెట్ ఇట్లా ఇప్పిపోండి బిడ్డ, ఆగో అన్నతో పండు బిడ్డ, చాక్లెట్ ఇప్పి, చాక్లెట్ ఇప్పి, పో నాన్న పో, చిన్నడా పో, ఆగో అన్నతో పో. అయితే ఆయన స్వరము విన్నప్పుడు మనం ఏ విధమైనటువంటి ఇగో 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 వద్దుదా, ఇక జల్దిరా, లేట్ చేయ. ఏం కదమ్మా. అయితే ఆయన స్వరం వినబడినప్పుడు మనం ఏం చేయాలా అంటే, వినబడగానే మనం ఏం చేయాలా? నెక్స్ట్ చలనం ఉన్న వ్యక్తి, కాళ్ళున్న వ్యక్తి, కళ్ళున్న వ్యక్తి, మైండ్ ఉన్న వ్యక్తి, చేతులున్న వ్యక్తి ఏం చేస్తారంటే, బయట స్వరము ఎవరో వచ్చినారు అని లేచి తలుపు తీయటము ఆ యొక్క పూర్తి స్పృహ కలిగినటువంటి వ్యక్తి చేసేటటువంటి పని. అలాగే దేవాది దేవుడు మనకు ఆ యొక్క స్వార్థను ప్రకటించి ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తా ఉన్నాడు. నేను మీ కొరకు ప్రాణం పెట్టిన అని ఆ స్వరం వినబడినప్పుడు మనము చేయవలసినటువంటి పని మనం చెయ్యకుండా, మనం తలుపు తీయకుండా, ఆయన కొరకు ఆలోచించకుండా ఆయన మనకు ఏ మేలు చేయలేడు. ఆయన మనకు ఏ జ్ఞానం ఇవ్వలేడు. ఆయన మనతో నివాసం చేయలేడు, మనతో సహవాసం చేయలేడు. ఆయన మనకు నిత్య రాజ్యమును మనకు ఆయన ఇవ్వలేడు. కనుక ఇక్కడ ఈమెకి ఏమైంది? ఆవిడకు ఆయన స్వరం వినబడ్డది. ఆయన స్వరం వినబడగానే ఆమె ఆ యొక్క స్వరమును గ్రహించింది. మరి మనము ఆయన స్వరాన్ని గ్రహిస్తున్నామా? ఆ సృష్టికర్త అయినటువంటి ఆ దేవుణ్ణి మనము గ్రహిస్తున్నామా? మనము ఆ యొక్క మేము కూడా అనేక విధమైనటువంటి అన్య జీవితం నుండే మేము ఈ రక్షణలోనికి వచ్చినాం. కానీ మేము ఆలోచించడం మొదలుపెట్టినాం, ఏది సత్యం? మరి యేసు ప్రభుల వారు ఏ విధంగా ఆయన దేవుడు అయ్యిండు అనేది చాలా తర్జన బైబిల్ని చదివిన తర్వాత యేసు ప్రభుల వారికి ఇంకా అనేకులకు ఎలాంటి సంబంధం లేదు. ఆయనకు ఈ లోకంలో ఉన్నటువంటి చెప్పబడుతున్న వారికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఈయన శక్తిమంతుడై శక్తిహీనుడుగా ఆయన నిలబడ్డాడు మన కొరకు, మనం ప్రేమించుట కొరకు, మనకు రక్షణనిచ్చుట కొరకు, మనకు విడుదలనిచ్చుట కొరకు ఆయన అంతటి నిస్సహాయంగా నిలబడ్డాడు. ఆయనకు శక్తి లేక కాదు. ఆయన బైబిల్లో చూస్తే ఆయన గొప్పతనము, ఆయన శక్తి, ఆయన బలము అనేక విధములుగా ఆడ కనబడతా ఉన్నాయి. అయితే ఆ స్వరం వినగానే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, అదే పరమగీతంలో 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. చూడండి అమ్మా. నా ప్రియునికి తలుపు తీయలేచి తిని. చాలమ్మా. అయితే ఈమెకు స్వరం వినబడ్డది. స్వరం వినబడగానే ఆమె ఏం చేసింది? నెక్స్ట్ ఆమె పని ఆమె చేసింది. ఫస్ట్ దేవుని స్వరం మనకు వినబడ్డది. ఆ దేవుని స్వరం మనం వినగానే మనం లేచి ఏం చేయాలంటే ఆ యొక్క తలుపు తీయాలి. తలుపు అనగా ఏంటి అనగా నిజంగా బయటి తలుప కాదు, మన హృదయం అనే తలుపును మనం తెరవాలి. అప్పుడు తలుపు తెరవడం అంటే దేవుని కొరకు ఆలోచించడం మొదలు పెట్టాలి. మేము నిజంగానైనా అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చినాం? ఆ యొక్క భోజనం కొరకు కష్టపడడానిక, లేకుంటే ఇల్లు సంపాదించడానిక, లేకుంటే పెళ్లి చేసుకోవడానిక, లేకుంటే పిల్లల్ని కనడానిక ఈ లోకానికి మనం వచ్చింది కాదు. ఈ లోకానికి మనం ఒక గొప్ప కార్యాన్ని మనం తెలుసుకోవడం కొరకు వచ్చినాము. ఈ లోకం మనం ఒక పరీక్ష రాయడానికే వచ్చినాం. ఈ పరీక్షలో మనం పాస్ అయితేనే పరలోకం, ఈ లోకంలో ఆ సత్యాన్ని తెలుసుకుంటేనే ఆ నిత్యరాజ్యం. అయితే దేవుని తెలుసుకోవడం ఎలాగంటే, జస్ట్ నువ్వు ఆలోచించు, నువ్వు అడుగు, నేను నీకు
కనబడతానంటుండు. నేను చాలా మట్టుకు చాలామందికి ఏమని చెప్తానంటే, పడుకునే ముందు అయ్యా నిజమైన దేవుడు ఎవరో నాకు కనబడాలి అని చెప్పి మనం జస్ట్ ఇంతే, నువ్వు ఏ పేరు తీయకు, నాకు నిజమైన దేవుడు నాకు కనబడాలా అని మనం పడుకుంటే ఆ సత్యదేవుడు మనకు కనబడతాడు. అదే మన తలుపు తీసినట్టు, వేరే కాదు. మనం ఇంకా తలుపులు ఏదో అనుకోవద్దు. మనం ఆ యేసుని, ఆ నిజమైన దేవుడిని మనం ఎరగాలంటే ఆయనను నిజమైన దేవుడు ఎవరో నాకు కనబడండి. నేను చాలామందికి ఏమని చెప్పిన అంటే, మనం రాముడో కృష్ణుడో లేకుంటే అనేక విధమైనటువంటి దేవుళ్ళుగా మనం కొలబడుతూ ఉన్నాం. ఆ దేవుళ్ళే మీరు నిజమైన దేవుళ్ళే అయితే నాకు కనబడండి, నాతో మాట్లాడండి అని మనము సవాల్ చేసినటువంటి దినాలు కూడా మాకున్నాయి. అప్పుడు యేసు ప్రభు వారే మనకు దర్శనం ఇచ్చినటువంటి నిజ దేవుడు ఎవరో వాళ్ళే కనబడతారు కదా. నిజమైన దేవుడు ఎవరో వాళ్ళే కనబడతారు, ఎవరైనా పర్లేదని మనము ఆయనను అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు తెలియజేశాడు. అయితే యేసు ప్రభుల వారు మనకు మొట్టమొదట ఆయన స్వరం వినబడ్డది. ఆ తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే మనం తలుపు తీయాలి. తలుపు తీయడం అంటే వెళ్ళి ఆయనను అడగటమే. నిజమైన దేవుడు ఎవరో నాకు కనబడాలని అడిగినప్పుడు ఆయన స్వరం మనకు వినబడుతుంది. అలాగే దేవుడు మనకు అర్థం కావాలంటే మొట్టమొదటగా మనం ఏం చేయాలి? వెతుకులాట చేయాలి. దేవుడు మనకు అర్థం కావాలంటే మనం వెతకాలి. యేసు ప్రభుల వారి అని కాదు, దేవుడిని వెతకడం మొదలు పెడితే దేవుడికి అర్థమైపోతుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు? దేవుని వెతుకుతూ ఉంటారు. మీరు ఎప్పుడన్నా ఎటన్నా దేవదర్శనం కొరకు దూరం వెళ్ళిరు, ఎటన్నా దూరం తిరుపతి ఇంకెక్కడో అనేక చోట్లలో వెళ్ళింటారు కదా. ఆ దేవుని వెతకడానికి మీరు వెళ్ళి, కానీ ఆ దేవుడు ఏం చేసింది తెలుసా? నీ పేరు అందరి పేరున ఆయన వెతుక్కుంటూ వచ్చిండు. నా బిడ్డ, మీరెందుకు అటు ఇటు వెళ్తారు? నేనే మీ దగ్గరికి వస్తున్నా, మీరు శ్రమ పడకండి, నేనే నిజమైన దేవుడిని అని చెప్తే కూడా గుర్తుపడతలేం మనం. ఆయనను మనం వెతుక్కుంటూ అక్కడిక్కడ తిరిగినాం తెలియక, ఆయన వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చిండు. నేనే బిడ్డ దేవుడిని అని చెప్పి ఆ యొక్క దేవుడు వస్తే మనం గుర్తుపడతలేం. కనుక మొట్టమొదట మనము ఆయనను వెతకడం అంటే నిజమైన దేవుడు ఎవరో మనకు తెలుమని మనం దేవుని అడిగినప్పుడు దేవుడు మనకు తెలియజేస్తాడు. 2 సమయాల్లో ఒక మంచి మాట ఉంటుంది. 2 సమయాలు 6వ అధ్యాయం 16వ వచనం చూడండి అమ్మా. త్వరగానే ముగిచ్చేస్తాను నేను. 2 సమయాలు 6వ అధ్యాయం 16 చదవమ్మా. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచు నున్న దావీదును కనుగొని తన మనసులో అతనిని హీనపరిచెను. ఇక్కడ దేవుని యొక్క మందసం వస్తున్నప్పుడు దావీదు రాజుగా ఉన్నాడు. రాజుగా ఉండి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని మందసం ముందు నాట్యం ఆడుతూ ఉన్నాడు. ఆయన రాజు హోదాను మర్చిపోయిండు. ఆయన దేవునితో మాట్లాడుటనే ఆయన కేంద్రీకరించిండు. దేవునితోటేనే కేవలం ఇక్కడ ఈ లోకంలో ఎవరు కూడా నాకు అక్కర్లేదు, ఈ రాజరికం నాకు అక్కర్లేదు, ఈ యొక్క రాణి ఇలాంటి లోక సంబంధమైన ఏది నాకు అక్కర్లేదని ఆ దేవుని వైపే కేంద్రీకరించి ఆ దేవుని వైపే లీనమైపోయి ఆ మందసం ముందు నాట్యం ఆడుతుంటే తన భార్య అయినటువంటి ఆమె చూసి ఏమంటుందంటే, ఈయన రాజయ్యుండి ఇంతటి ఆ యొక్క సామాన్య జనుల్లాగా ఆ మందసం ముందు నాట్యం ఆడుతూ ఉన్నాడు అని అనుకోండి. అయితే ఆమె ఆలోచించినటువంటి విధానము ఆమెది తప్పే, కానీ ఈయన ఆలోచించినటువంటి విధానం ఆయన కొరకు ఏదైనా చేయటానికి ఏదైనా చేయటానికి సంసిద్ధమని ఆయన నిలబడ్డాడు. ఆయనను రాజుగా చేసింది ఎవరు? దేవుడే. ఆయనను ఏదైనా చేయటకు సమర్థుడని ఆయన ముందు ఆ రాజరికాన్ని కూడా ఆయన ఒక కిరీటాన్ని తీసి ఆయన మందసం ముందు పెట్టిండు. ఎంతటి గొప్ప ఆలోచన! ఆయన కొరకు ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనకు చిన్నగా ఒక పోస్ట్ వస్తే మనము ఒక ప్లేస్లో ఉండము, కానీ ఆ దేవుని కొరకు మనం ఏదైనా చేయడానికి, మనం సాక్రిఫైస్ చేయడానికి మనం నిలబడితే ఆ దేవుడు మనకి ఏదైనా మేలు చేస్తాడు. ఆయన మనకి ఏదైనా చేయడానికి ఆయన పూనుకుంటూ ఉంటాడు. అయితే రాజు అయినటువంటి వ్యక్తి ఆయనను గణపరచడానికి ఆ రాజు అనే ఆ రాజరికాన్ని కూడా పక్కన పెట్టినందుకే ఆయన ఏమైండు? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దేవుడు చేత మెప్పు పొందినటువంటి వ్యక్తి దావీదును నా హృదయానుసారుడు అని దేవుడే సర్టిఫికెట్ ఇచ్చిండు. మనం ఈరోజు కనీసమైన ఆయనకు మన పేరు తెలుసా? దేవుడికి దావీదు నా హృదయానుసారుడు అన్న పెద్ద బిరుదు ఇచ్చిండు కదా. మరి మనకు కనీసం ఆయనకు మన పేరు తెలిసినటువంటి ఆ పేరైనా తెలుసా? మధు
కూర్చోండి. జర గాలి ముంగట వేసుకుంటారా, గాలికి వచ్చారు. కూర్చోండి ఇంకా. అయితే దావీదును నా హృదయానుసారుడు అన్నటువంటి ఆ బిరుదు ఆయన పొందిండు. మరి కనీసం మనము ఈరోజు మన పేరు దేవునికి తెలుసా? మన పేరు దేవునికి తెలిసినట్టుగా మన ప్రవర్తన ఉందా? దేవుడికి తెలిసేటటువంటి, దేవుడికి ఇష్టమైనటువంటి పనులు మనకి ఏమైనా తెలుసా? దేవునికి అయిష్టమైనవి ఏంటి, దేవునికి ఇష్టమైనవి ఏమిటో మనకు తెలుసా? దేవుడు దావీదును నా హృదయానుసారుడు అనంటే దేవునికి అయిష్టమైనవి దావీదుకు తెలుసు, దేవునికి ఇష్టమైనవి దావీదుకు తెలుసు. కనుకనే ఆయన ఏం చేసిండు? రాజయ్యుండి కూడా ఆయన సామాన్యుడిలాగా ఆయన దేవుని దగ్గర నాట్యమాడిండు. కనుకనే దేవుడి చేత మెప్పు పొందిండు. ఈరోజు మనం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే దేవునికి మనము ఇష్టమైనవి ఏమిటి, అయిష్టమైనవి ఏమిటో మనకు తప్పక తెలిసి ఉండాలి. అయితే ఈ దినంలో మనం ఇవన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా? ఈ దినము ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా? ఈరోజు పునరుద్ధానమైనటువంటి దినం, యేసు క్రీస్తుల వారు మరణించి తిరిగి లేచిన దినం. ఇవన్నీ మనకెందుకు? ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నాం? ఇవెందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ యొక్క యేసు క్రీస్తుల వారి పుట్టుక, ఆ యొక్క మరణ పునరుద్ధానములు మనకు తెలియకుండుట దేవునికి ఇష్టం లేదు. మరణ పునరుద్ధానములు మనకు తెలిసి ఉండాలా ఆ దేవాది దేవుని యొక్క ఆ విషయాన్ని. అయితే లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే, ఉడకపోత బాగా ఉంటే చూద్దాం, కానీ ఒకవేళ ఉండలేకపోతే ఏం పర్లేదు. మాకైతే చాలానే ఉడకపోస్తుంది. బయటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ కండి. చదవండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడిచున్నది, చూడు నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను. చాలమ్మా. అయితే ఇక్కడ ఈ యొక్క సందర్భం ఎందుకు మాట్లాడుతున్నాం? ఆయన రొట్టె గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఆయన మరణించక మునుపే ఆయన మరణము ఆయన మనకు వివరించిండు. ఆయన మరణించక ముందుగా మనం చాలా మట్టుకు ఏమనుకుంటాం అంటే యేసు ప్రభుల వారిని చంపినరు, యేసు ప్రభుల వారిని సిలువ వేస్తే ఆయన సిలువను ఆ యొక్క సిల్వ నుంచి, ఆ శిక్ష నుంచి కాపాడుకోలేకపోయిండు, ఆయన ఏం దేవుడు అంటారు. కాదు, ఆయన సిల్వ మీద లేకపోతే మనకి ఈరోజు రక్షణ లేదు. ఆయన సిల్వ మీద లేకపోతే ఈరోజు మనకు పాప క్షమాపణ లేదని ఆయన ముందే, ఆయన చనిపోక ముందుకే ఆయన మనకేం చేసిండట? పిమ్మట ఆయన ఒక రొట్టెను వెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీని చేయడు. ఆయన ఒక రొట్టెని చేయమన్నాడు, ఇది నా శరీరము అని ఎప్పుడు చెప్పిండు? యేసుప్రభుల వారు మరణించక మునిపే చెప్పిండు. సరే, యేసుప్రభుల వారు మరణించక మునిపే ఈ యొక్క శరీరాన్ని ఆయన మనకు జ్ఞాపకార్థమై నన్ను జ్ఞాపకం చేసుకునేటకై ఇది నా శరీరం అని ఇచ్చిండు కదా. ఇది ఎందుకొరకు ఇచ్చిండో అనేది మనకు కొంచెం అర్థం కావాలి. ఇది ఎందుకొరకు ఇచ్చిండంటే ఆ యొక్క వాక్య లేఖనాలకు మనం వెళ్తే ఆ యొక్క మంచి ఆ సారాంశం, అద్భుతమైనటువంటి వివరణ మనకు దేవుడిచ్చిండు. ఆ యొక్క సత్యం ఏమిటంటే లేవియకాండము 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. లేవియకాండం 7వ అధ్యాయం 15వ వచనం. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును అర్పించు దినమే దాని మాంసం తినవలెను, దానిలోనిది ఏది మరునాటికి ఉంచకూడదు. హల్లెలూయా. ఈ మాట నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే ఆయన శరీరాన్ని ఆయన రొట్టె విరిచి ఆ యొక్క శిష్యులకు ఇచ్చి ఇది నా శరీరం అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే ఇక్కడ ఈ మాట రాయబడింది అంటే సమాధాన బలిగా అంటే నరునికి దేవునికి సమాధానము లేకుండా ఆ యొక్క దేవుని వెలుగు చూడలేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఒక రొట్టెను ఎత్తుకొని ఇది మీ కొరకైన నా శరీరం, ఎందుకంటే ఆయన బలిగా అర్పింపబడపోతున్నాడు. ఇక్కడ ఆ యొక్క పాత నిబంధనలో రాయబడినటువంటి మాట ఏంటంటే పాపం చేసిన ప్రతివాడు ఏం చేయాలా?
బలులు అర్పించాలా. బలులు అర్పించిన బలిని ఏం చేయాలంటే ఆ యొక్క స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ మాంసమును, బలి అర్పించినటువంటి మాంసమును తినాల. ఇప్పుడు తరచుగా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి, కొన్ని బలులు అర్పిస్తూ ఉంటారు. అది ఏం చేస్తారంటే బలి అర్పించినాక వండుకొని తింటారు. అలాగే ఈ యొక్క పాత నిబంధనలో ప్రతి వ్యక్తి కూడా, పాపం చేసినటువంటి వ్యక్తి ఆ బలులు అర్పించి ఆ మాంసమును తినేవారు. అదేవిధంగా ఈ యొక్క లోకానికి ప్రతి ఒక్కరి పాపం కొరకు యేసు ప్రభుల వారు ఒక్కరే మరణించి ఆయన ఏం చేసిండు, ఆయన శరీరాన్ని అందరికి ఇవ్వట కొరకే ఏం చేసిండు, ఆయన రొట్టెగా ఆయన శరీరాన్ని మార్చిండు. ఆయన రొట్టెగా శరీరాన్ని మార్చి రొట్టెగా విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నేను రేపు మీ కొరకు నేను ఆ దినమే బలిగా అర్పింపబోతున్నానని ముందే మనకు తెలియజేసినటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన బలి అర్పింపబడకపోతే మన పాపానికి ప్రాయచిత్తం లేదు, పాప క్షమాపణ లేనే లేదు. కనుకనే ఆయన ఈ శరీరము మనకు, ఆయన బలిగా, సూచనగా ఆయన మనకు ఈ యొక్క శరీరాన్ని మనకు అప్పచెప్పిండు. అదేవిధంగా ఆయన ఆ శరీరాన్ని ఇచ్చి, ఆయన ఈ లోకంలో ఆయన శరీరధారిగా మరణించి, ఆయన మనకు ఆ యొక్క శిలువ పైన మరణించకపోతే మనకు రక్షణ లేదు. అదేవిధంగా ఆయన తిరిగి మరణించిన తర్వాత ఆయన అలాగే ఉంటే కూడా మనకు రక్షణ లేదు. మరణించినటువంటి ఆ దేవుడు ఆ యొక్క సమాధిలోనే ఉంటే కూడా మనకు రక్షణ లేదు. అయితే వాక్యం ఏమని చెప్తుందంటే, లూకాసు వార్త 24వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి అమ్మా. అయిపోయింది, త్వరగా ముగించేస్తున్నాం. నాలుగో వచనం నుంచి చూడమ్మా. ఇందును గూర్చి వారికేమి పైన చూసుకుంటే ఇంకా పైన బాగుంటుంది, ఇంటికి వెళ్ళినాక చూడండి, సమయం లేదు. ఆ యేసు ప్రభుల వారి సమాధి దగ్గరికి ఉదయాన్నే లేచి వాళ్ళ యొక్క ఆ యొక్క పాత నిబంధనకు ఏ విధమైనటువంటి ఆచారం ఉండేనో ఆ ఆచారంగా వారి యొక్క సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి దగ్గరికి వెళ్ళినరు. వెళ్ళినప్పుడు ప్రభు అయిన యేసు దేహము ఉంచబడినటువంటి ఆ సమాధి తెరవబడి ఉండట వాళ్ళు చూసినప్పుడు ఏం చేసిర్రు, ఇందును గూర్చి వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచుండిరి. వారు భయపడి ముఖమును నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి. హల్లెలూయా. ఆయన ఎవరి కొరకు ఆయన మరణించవలసి ఉండేనంటే పాపిష్టులైనటువంటి వారి కొరకు. పాపిష్టులు అనగా ఈ లోకంలో ఉన్నటువంటి అనేక విధమైన మేము చాలా మటుకు చెప్పిన లోకంలో ఉండేటటువంటి పాపాలు కాదు. పాపాలు అనగా ఏంటంటే సత్యదేవుని, నిజదేవుని ఎరగకపోవడమే పాపం. ఈ లోకంలో ఉండేటటువంటి పాపాలు అంటే ఏంటి అంటే అవి కాదు. ఈ లోకంలో ఉండేటటువంటి పాపాలు ఏంటంటే అక్రమం, క్రమము, అక్రమం. అక్రమం వేరు, క్రమం వేరు. ఇప్పుడు ఏ విధమైనటువంటి క్రమం, అక్రమం అంటే పెళ్లి చేసుకోవడం పాపం కాదు కదా, పెళ్లి చేసుకోవడం క్రమం. కానీ ఆ పెళ్లిని 5 పెళ్ళిళ్ళు 6 పెళ్ళిళ్ళు చేసుకోవడం అక్రమం. మనము పని చేయడం అక్రమం కాదు, పని కొరకే 24 గంటలు చేయడం అక్రమం. తిండి తినడం అక్రమం కాదు, తిండి కొరకే పుట్టడం అనేది అక్రమం. అలాగూ దేవుడు కొన్ని క్రమాలు మనకిచ్చిండు, అవి అక్రమంగా చేస్తే వాటికి పరిహాసం మనం ఇక్కడనే అనుభవిస్తాం. కానీ సృష్టికర్త అయిన దేవుని ఎరగకపోవడమే పాపం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. సృష్టికర్త అయిన దేవుని ఎరగకపోవడమే మనకు పాపం. అయితే అదేవిధంగా ఇక్కడ ఆ యొక్క సమాధి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఎందుకు సమాధిలో వెతుకుతా ఉన్నారు? ఆయన సజీవుడైన దేవుడు,
ఆయన మరణించి తిరిగి లేస్తాడని లేఖనాలు చెప్పుటలేదా? ఆ యొక్క ప్రవచనాలు ఆ ప్రవక్తలు ప్రవచించలేదా? ఆయన మరణించి తిరిగి లేవాలి అని ఆ యొక్క లేఖనాలు చూపిస్తూ ఉన్నాయి. మీరు ఆ సమాధిలో ఎందుకు వెతుకుతున్నారు? ఈరోజు క్రైస్తవులు అనబడిన వారందరూ కూడా ఇంకా ఎక్కడ వెతుకుతున్నారు? సమాధులనే వెతుకుతా ఉన్నారు. ఆయన సజీవుడైన దేవుని వెతుకుతలేరు. ఆయన లేచినటువంటి అహరోనుడైనటువంటి ఆకాశము నుండి ఆ అహరోనుడై వెళ్ళిపోయినటువంటి ఆ దేవుని ఎక్కడ వెతుకుతున్నారంటే సమాధులలోనే వెతుకుతా ఉన్నారు. ఆయన సమాధుల్లో ఎందుకు ఎలాగ వెతుకుతున్నారంటే ఇంకా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము కలిగి ఆ యొక్క సమాధిలోనే వెతుకుతా ఉన్నారు. సమాధి అనగా ఈ శరీరంలో ఉన్నది, లోకంలో ఉన్నదంతా కూడా, శరీరంలో ఉన్నదంతా కూడా ఏందట? ఇదంతా కూడా జీవపుడంబమే, దేవునికి ఇష్టమైనది. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే. ఈ లోకంలో మనము ఏదైతే ఆశిస్తున్నామో, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా లేచి అయ్యో నేను పనికి వెళ్ళాలా, నాకు సాయంత్రం కరెంటు బిల్లు కట్టేది ఉంది, సాయంత్రం ఇల్లు కిరాయి కట్టేది ఉంది, సాయంత్రం అప్పు కట్టేది ఉంది అని ఆలోచిస్తూ ఉంటాం మనం. ఎందుకంటే శరీరానుసారంగా ఒక్క దినం అసలు మనం ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా తల్లి కడుపుల నుండి బయటికి వచ్చినప్పుడు ఏ ఒక్కటి కూడా పట్టుకురాలేదు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో ఎంతో కొంత ఆస్తుంది. ఇదంతా ఎక్కడిది? మనం సృష్టించుకున్నదా? మనం సంపాదించిందా? ఇవన్నీ కూడా సృష్టికర్తనే ఇస్తుండు. ఒకవేళ మనం కష్టపడ్డామని అనుకుంటే ఒక్క మాట ఆలోచించాలి. మీరు నిజంగా కష్టపడింది అయితే మీరు వేసినటువంటి ప్రతి విత్తనం కూడా మొలకెత్తాలి. అది ఎందుకు ఎత్తుతలేదంటే ఆయన దయ, ఆయన కనికరం, ఆయన కృప లేకుండా ఏ విత్తనం కూడా మొలకెత్తదు. ఆయన మీకు ఇవ్వాలనుకుంటేనే ఇస్తాడు, వద్దనుకుంటే ఇయ్యలేడు. ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు. ఆయన ఈ లోకంలో అన్నీ కూడా మనము ఈ లోకంలో ఫస్ట్ భూమి అంతా కూడా నిర్మానుష్యంగా ఉండే, కానీ ఆ భూమిలో నుండే సమస్తము కలిగింది. ఈ కవరు, ఈ బొంగు, ఈ మైక్, ఇవన్నీ కూడా భూమిలో నుంచి వెళ్ళినాయి. తిరిగి ఇవన్నీ కూడా మట్టి అయిపోతాయి. ఆయన సృష్టించినటువంటి సృష్టి అంత గొప్పది కనుక మనము ఈ వ్యర్థమైన వాటిని వెతుకుతా ఉన్నాం. మనము ఆ యొక్క సమాధిలోనే వెతుకుతా ఉన్నాం. కానీ ఆ దేవుని సజీవుడైనటువంటి దేవుడు ఆయనను వెతికితే ఆయన ఏమంటుండంటే, నేను పరలోక సంబంధిని, మీరు ఈ లోక సంబంధులు. ఎవరి గురించి మాట్లాడుతుండు? ఈయనను నమ్మని వారి గురించి. నమ్మిన వారికి నిత్య జీవం కలదు. వాళ్ళెవరు? ఆయన బిడ్డలు అవుతారు. వాళ్ళు కూడా నిత్య జీవం, పరలోక సంబంధులు అవుతారు. ఆయన కొరకు మనము బ్రతికినప్పుడు, ఆయన కొరకు మనం వెతుకులాడినప్పుడు, ఆయన నిత్య రాజ్యం కొరకు మనకు ఆయన యొక్క జ్ఞానమును మనకిస్తాడు. మనం ఎప్పుడైతే ఈ లోకాల్లోనే ఆయనను అడగక, ఆయనను వెతకకుంటామో మనకంత మట్టి బుర్రనే ఉంటుంది. ఎప్పుడైతే ఆయన కొరకు ఆలోచించడం మొదలు పెడతామో ఆయన మనకు అన్నీ కూడా వైరాగ్యాన్ని కలుగజేస్తాడు. ఈ లోకమంతా వ్యర్థమే. సొలొమోనుకి 1000 మంది భార్యలట, కోటాను కోట్ల ఆస్తి, ఎన్ని లక్షల కోట్ల బంగారం ఉందంటే ఆయన అంత బంగారం, ఆయన అంత ఆస్తి, ఆ యొక్క గుర్రాలు, ఏనుగులు, ఆయన సైన్యము, బలమైనటువంటి సైన్యం. ఆయన చివరికి వచ్చి ఏం చెప్పిండంటే ఇదంతా వ్యర్థం అన్నాడు. దేవుడు అన్నీ ఇచ్చిండు, కానీ మనిషి దాన్ని చూసి లాస్ట్కి ఏమన్నాడంటే ఇదంతా వ్యర్థం. ఏ మనిషి కూడా దాన్ని పూర్తిగా ఆస్వాదించలేడు. దాన్ని ఈ సంతోషాన్ని అనుభవించలేడు. ఈ సంతోషం అనేది అంత వ్యర్థమే, ఇదంతా ట్రాషే. ఈ సంతోషం క్షణికమైందే. పెళ్లి చేసుకున్నాక ఒకరోజు ఈ విషయం చెప్పి ముగిస్తా. పెళ్లి చేసుకున్న కొత్తలో భర్త అంటాడట, భార్యను బండి మీద ఎక్కించుకొని గట్టిగా పట్టుకో కింద పడతావు అంటాడట. ఆ కొత్తలో 3 రోజులు పోయినాక గట్టిగా పట్టుకోకు నా షర్టు ముడత పడుతుంది అంటాడంట. అంటే ఏమైపోయింది? ఈ సంతోషం కాస్త ఏమైపోయింది? దుఃఖంగా మారింది కదా. ఏదైతే సంతోషంగా మనం అనుకుంటామో, బండి తెచ్చుకొని సంతోషపడతాం కదా, బండి కొనుక్కొని సంతోషపడతాం కదా, ఆ బండి తీసుకుపోయి ఏదైనా చెర్లను ఏదైనా కుటుంబీకెళ్ళి ఎత్తేసి ఆ బండి మీకెళ్ళి దేవుడు కాపాడిండని మనం బాధ. ఏ దాని మీద కూడా మీరు చూసుకోండి, ఈ లోకంలో మానవుడు సృష్టించిన ప్రతిదీ కూడా ఆ యొక్క మనకు మోసకరంగానే ఉంటుంది. ఆ దేవుడు ముందే చెప్పాడు మనకి, ఈ లోకంలో ఉన్నది అంతా కూడా వ్యర్థమే బిడ్డ అన్నాడు. ఏది శాశ్వతం అంటే మనం కేవలం ఈ లోకంలో మనం ప్రయాణికులుగా వచ్చాం, మనం యాత్రికులుగా వచ్చాం. ఆ నిత్య రాజ్యమే మనకు శాశ్వతం. ఆ రాజ్యం కొరకు మరి ఏం సంపాదించాలనే ఆలోచన మనకుంటే అది ఆ యొక్క మృతులలో వెతికిన అనేదిగా ఉండదు. మనము మరి ఆ పరలోక రాజ్యంలో ఏముంటాయి, ఆ పరలోక రాజ్యం కొరకు మనం ఏం చేయాలా, ఆ పరలోక రాజ్యం పోవాలంటే మనం ఏం చేయాలా అనేది మనం ఆలోచిస్తే ఆయన మనకు అన్నీ అర్థం చేస్తాడు. ఆ సత్యంలో మనకి నిలబెడతాడు. మనం ఎంతకాలము అయ్యో నాకు ఏం పెట్టినావు, అగో వాళ్ళని చూడు, వాళ్ళ ఇల్లు చూడు, వాళ్ళు 2 బిల్డింగ్లు కట్టిరు, వీళ్ళు ఇది కట్టిరు, అవి బంగారం కొనుక్కుంది, అగో వాళ్ళు పెళ్లిటి చేసిరు, వాళ్ళు అమెరికాలు ఉన్నారు. అంటే కూడా మనమందరం ఎండ్లా వెతుకుతున్నట్టు, ఆయనను సమాధిలో వెతుకుతున్నట్టు. సజీవుడైనటువంటి దేవుడు నేను పరలోక సంబంధిని అన్నాడు. ఆ పరలోకంలో ఇవన్నీ నడవాయి, ఇవన్నీ మనం ఏం తీసుకుపోలేము. పరలోకంలో ఏం తెలుస్తాయి అంటే ఆయనను వెతికినది, ఆ యొక్క చేసినటువంటి పుణ్యకార్యం. నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమన్నాడు కదా, ఆ ప్రేమ, ఆ మంచితనము, ఆయన చూపినటువంటి ఆ బాటనే మనకు అక్కడ ఆ యొక్క బహుమానాలుగా మనకు వస్తాయి. కనుక మనం
మనము ఈ దినము మనం ఇంకా ఏమైనా సమాధుల్లో వెతికేటటువంటి స్వభావం మనకుందా మనం ఆలోచించాలి. ఆ సమయాన్ని మనం సమాధుల్లో వెతుకుంటే చివరిగా ఒక చిన్న మాట చూసుకొని నేను ముగిస్తాను. అయితే ఆయన మనకిచ్చినటువంటి ఈ అవకాశం మనం ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాం మనం ఒకసారి ఆలోచించాలి. ఒకసారి చూడండి అమ్మా, లూకాసు వార్త 19వ అధ్యాయం 43వ వచనం చూడాలి. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నిన్ను నీ చుట్టూ గట్టి కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరకట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవకుండా నీయని దినములు వచ్చునని చెప్పాను. అయితే మనము ఆయన దర్శనము కలిగినప్పుడే మనం ఏం చేయాలట, ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గర రాకుండా మనం ఉంటే ఏమవుతుందంటే కొంచెము సాతానుగాడు మనకు ఆ యొక్క గుడ్డితనం కలిగజేస్తాడు. ఈరోజు నీకు దర్శనం కలిగిందా, ఈరోజు మనలో ఉన్నటువంటి ఆయనకు ఇష్టమైనది ఈరోజే వదిలేస్తున్నాను తండ్రి అనాల. ఆయన ఎవరు ఆ ట్యాక్స్ పేరు జక్కయ్య లక్షల కోట్లు సంపాదిస్తాడు. అంటే ఆ జమానకు ఈ జమానా లెక్కలకు ఆ జమానాలకు ఏవో అన్ని నాణ్యాలు బంగారు నాణ్యాలు ఉండొచ్చు. ఆయన సంపాదించినప్పుడు యేసు ప్రభుల వారు వచ్చి జక్కయ్య ఆయన చెట్టు మీద ఉంటాడు. ఈయనకు పేరు తెలియదు, ఈయన ఎవరో కూడా గుర్తుపట్టారు. జక్కయ్య కిందికి రా అంటాడు. ఆయనకు నా పేరు ఎట్లా తెలుసా అని ఆశ్చర్యపోయాడు. ఆ రోజే పశ్చాత్తాపం కలిగింది, నా పేరు ఎట్లా తెలుసు. ఈరోజు మనం చదువుకున్నాం కదా, ఆయన పిలుస్తున్నాడని. ఆయన పిలుపు కనుక మనకు వినవడంగానే ఆయన కిందికి దిగి వచ్చి ఆశ్చర్యపోయాడు. నాయన నా పేరు నీకెట్లా తెలుసు అని ఆశ్చర్యపోయాడు. నేను నేడు నీ ఇంట బస చేయవలసి ఉన్నది. నీ ఇంట్లో నేను చేయగలుగుతా బిడ్డ, నీ ఇంట్లో నేను చేయగలుగుతా అంటే అన్నం తినడానికి కాదు, నీ ఇంట్లో నేను ఉంటా, నీతో నేను సహవాసం చేస్తా. నీ కష్టాల్లో, నీ నష్టాల్లో, నీ వేదనలో, నీ బాధల్లో నేను నీకు తోడుగా ఉంటా. ఆ తర్వాత మరణంలో కూడా నీకు నిత్యరాజ్యం ఇస్తా బిడ్డ, ఆ నరకం నుండి నేను రక్షిస్తానంటే ఆయన అప్పుడే ఆయన కళ్ళల్లో పశ్చాత్తాపం కలిగి ఆయన అన్యాయంగా సంపాదించినంత వదిలేస్తున్నానయ్యా, ఈ వ్యర్థమైనదంతా కూడా నేను ఎవరి దగ్గర అయితే వసూలు చేసిన వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నానన్న సత్యం ఆయన గ్రహించిండు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. మనం ఎరగకుండా ఉన్నామా, ఎరిగి ఉన్నామా? ఆయన మనల్ని దర్శించిండు అనుకో, ఈరోజు నీ చెవులో పడ్డటువంటి ఆ మాటను నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు నీ చెవులో పడ్డటువంటి మాటను విడిచిపెట్టకూడదు. ఆ స్వరాన్ని మనం విని ఆయన యందు ఆశతో పరిగెత్తి తలుపు తీస్తే ఆయన నిత్య జీవంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఒకవేళ తీయకుండా మనం నిర్లక్ష్యం చేస్తే ఏమంటుండో ఇక్కడ చూడండి. నువ్వు ఎరగకుంటేవి కనుక నీ శత్రువులు నిన్ను చుట్టి గట్టి కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కరిపి నీలో రాతి మీద రాయి నిలవకుండా నీయుడని ఆ దినము వచ్చినని చెప్పాను. ఈరోజు కనుక మనకు ఆయన ఇచ్చినటువంటి ఆస్వరాన్ని మనం గుర్తించకపోతే ఒకరోజు వస్తుంది, ఆయన రాకడ సమీపమే ఉంటుంది. మనం ఎదలు గుద్దుకొని ఏడ్చి, నాయనా నాకొక్క సమయమి, నేను ఎరగలేదు, నాకు తెలియదు నిజమైన దేవుడు అని మనం ఎంత ఏడ్చినా కానీ లాభం ఉండదు, ఫలితం ఉండదు. ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలా. ఆయనను మృతులలో వెతకూడదు. ఆయనను సజీవుడైనటువంటి దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన పరలోక సంబంధమైనటువంటి వెతుకులాట మనం చేయాలి. ఇంకా చాలా ఉంది, కానీ ఈ ఉడకపోతకు మీరు ఎవరు కూర్చోలేకపోతారు. బట్టలన్నీ తడిచిపోయినాయని నేను తెలుసుకున్నా కనుక దయచేసి ఆయనను మనం మృతులలో వెతకూడదు. ఆయన చనిపోయి తిరిగి లేచిన దినం కాదు, ఆయన చనిపోవడానికి గల కారణము, ఆయన చనిపోయినటువంటి విధానము, ఆయన తిరిగి లేచినటువంటి విధానాన్ని మనం ఎరగాల. ఆయన దావీదు కదా ఏ విధమైనటువంటి ఆయన ఆ యొక్క ఉన్న హోదాను పక్కన పెట్టి ఆయన దేని కొరకు ఆయన బ్రతికిండో అప్పుడు ఆయన దేవుడు ఆయనను హృదయానుసారిడిగా ఎంచిండో అలాంటి దాని కొరకు కొంతైనా మనం సంపాదించుకునే కొరకు మనం ఆయన కొరకు ప్రయాసపడదాం. దేవుడి వాక్యం దీవించిన గాక. మనం అందరం కళ్ళు మూసుకున్నట్టయితే